పేరు రామసుబ్బారావు మద్ది. నేను 2011 ఇందులో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కన్నా మొట్టమొదటిగా నేను ఎలక్టెడ్ డైరెక్టర్. ఐఎమ్ నాట్ ఇండక్టెడ్ డైరెక్టర్. ఐఎమ్ డైరెక్టర్ ఎలక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్. 2011లో నాకున్న నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ కలిపి నా దగ్గర దాదాపు 20 మెంబర్షిప్లు ఉన్నాయి. అప్పటికి ప్రతి ఒక్కరికి ఒక మెంబర్షిప్పే ఉంది. నా మీద ఉన్న నమ్మకంతో జనమందరూ కూడా నన్ను నమ్మి అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని డైరెక్టర్గా తెచ్చుకున్నాను. నేను మొత్తం ఐ బిలాంగ్స్ టు వైశ్య కమ్యూనిటీ. ఆల్ వైశ్య డైరెక్టర్స్ ఎక్సెప్ట్ నరేష్ కుమార్ భట్. అందరినీ ఎలక్షన్ కూడా వీళ్ళంతా కూడా నన్ను నమ్మి ఓట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2011 దగ్గర నుంచి నా ధ్యేయం ఒక్కటే, ఇది బూత్ బంగ్లాలాగా ఉండేది, మంచి కన్స్ట్రక్షన్ కనుక వస్తే దీనికి వాల్యూ వస్తుంది, అందరికీ తగిన విలువ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను సపోర్ట్ చేశాము. మొట్టమొదటి సపోర్ట్ చేసినప్పుడు మేము మంచి ఉద్దేశంతోనే వీళ్ళంతా ఉన్నారు. కానీ తర్వాత వచ్చేసి యాక్చువల్గా దాన్ని స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు చేస్తున్నది తెలిసినా కానీ అప్పుడు బయటకు వస్తే ఏమైంది, కన్స్ట్రక్షన్ ఆగిపోతే ప్రతి ఒక్కళ్ళు నష్టపోతాం. అందుకని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది కన్స్ట్రక్షన్ ఆగకూడదు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అనే ఉద్దేశంతో ఉండి నేను ఎప్పటికప్పుడు నా మనసును చంపుకొని తప్పుడు పనులు చేస్తున్న దాన్ని చూడనట్టుగా మెలకుండా కూర్చొని నేను ఇది సాగేందుకు చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేంతవరకు నేను ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆగనివ్వకూడదు అనే ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేశాను. వీళ్ళది ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి ప్రతి స్టేజ్లో కూడా నేను సపోర్ట్ చేశాను. తప్పు పనులు జరుగుతున్నాయన్నీ కూడా నాకు తెలుసు. ఐఎమ్ డైరెక్టర్ సిన్స్ 2011 to 11 సెప్టెంబర్ 30th to till 23rd November 2023 హైదరాబాద్ స్టాక్ సెక్యూరిటీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. దానికి కంటిన్యూగా ఉన్నాను. ఇందులో జరిగినవన్నీ కూడా జరిగిన తేడాల్లో వాళ్ళన్ని తేడాలు చేస్తున్నా. నేను సాక్షిని. నేను ఎప్పుడు అయితే ఎందుకు మాట్లాడలేదంటే ఏదైనా జరిగితే వీళ్ళు ఒక స్టేజ్లో ఏమన్నారంటే, ఒక అతను ఉన్నాడు టి సుబ్రహ్మణ్యం అని. ఆ సుబ్రహ్మణ్యం అనే డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఏమన్నారంటే, నాకు కాంట్రాక్ట్ ఇస్తే రామ్ స్వరూప్ అగర్వాల్ని లేపేయిస్తానని అన్నాడు. అప్పటి నుంచి నాకు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలా, రేపు నేను కనుక వ్యతిరేకమైతే నన్ను కూడా లేపేయించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా లేకుండా వాళ్ళకి సన్నిహితంగా ఉంటూ ప్రాజెక్టు ముందుకెళ్ళేట్టు అందరి సహకారం తీసుకొని దీన్ని కంటిన్యూ చేశాం. ఒక స్టేజ్లో నాకు ఎంఓయూ కూడా ఇచ్చారు, అందరికీ 1,60,00,000 చొప్పున ఇస్తామని. దానికి అందరినీ ఒప్పించి మేము వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని వెళ్ళిపోతాము, స్పేస్ తీసుకునేవాళ్ళు స్పేస్ తీసుకుంటారు, మామూలుగా దీనికి వాల్యూ మాకు 2,25,00,000 రూపాయలు పైన రావాలా, అయినా పర్వాలేదు 1,60,00,000 వస్తే చాలు వెళ్ళిపోదామని ఒప్పించి 100 మంది పైన మెంబర్లను నేను ఒప్పించి నా దగ్గర లిస్టులో ఉంది, ఎంఓయూ ఉంది. ఎంఓయూ కూడా నేను చూపించగలను. 80 మందికి రెసిడెన్షియల్, రిమైనింగ్ కమర్షియల్ నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. కానీ తర్వాత ఏమన్నానంటే ఇది నేనేం చేయలేను, శివకుమార్ గారు చెప్పమంటే నేను చెప్పానని చెప్పేసి రవికుమార్ గారు అన్నారు. ఇది నా దగ్గర యాక్చువల్గా ఉంది. కానీ నేను వచ్చేసి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా ఉద్దేశం ఇప్పటికి కూడా వీళ్ళ ప్రాజెక్టు చేస్తున్న వాళ్ళు ప్రాజెక్టు చేయబట్టి దీనికి వాల్యూ వచ్చిందన్న ఉద్దేశంతో వాళ్ళ మీద కొంత సానుభూతి ఉంది. అందుకని నేను ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా నష్టపడాలనే కోరిక మాకు లేదు. మాకు న్యాయంగా మాకు రావాల్సింది మాకు ఇచ్చేసి బయటికి పంపించడానికి సహకరిస్తే నేను అందరినీ కూడా ఏకతాకి మీద తీసుకురాగలనే నమ్మకం నాకుంది. యాక్చువల్గా 297 మంది షేర్ హోల్డర్ ఉన్నారు ఈ కంపెనీలో. అది 2017 నాటికి కొంత తగ్గింది నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఎందుకంటే కొంతమంది అమ్ముకొని పోయేవాళ్ళు అమ్ముకొని పోతుంటే అది వేరే వాళ్ళకి వచ్చినాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తగ్గారు. కానీ ఈక్విటీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. 29,70,000 రూపాయలు దాని పెయిడప్ క్యాపిటల్ అనమాట, 2,97,000 షేర్లు. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ కింద మారినాయి కాబట్టి అది వరకు మాకు 10 షేర్లు ఉంటే ఇప్పుడు 1000 షేర్లు అయింది. అంతే తప్ప వేరే రకమైన తేడా ఏమి లేదు. ఇందులో కొంతమంది కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు వేరే మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి షేర్లు కొనుక్కొని వాళ్ళు ప్రాపర్టీ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఎన్నో వేధింపులు చేశారనేది వాళ్ళు నోరు తెరవాలని భయపడుతున్నారు. వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చారు కానీ లోపల కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పిన ప్రకారం చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే అది పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా నాకు తెలిసి. మీకు ఒకటే చెప్తున్నాను, మా చైర్మన్ శివకుమార్ గారు, ఆ శివకుమార్ గారు రియల్గా దీన్ని డెవలపర్ నాకు తెలిసి. ఈ రవికుమార్ అనే ఆయన ఓన్లీ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అండర్స్టాండ్ పెట్టుకొని చేసుకున్నారో చెప్పితే ఇది కాదు. ఇవన్నీ నేను తెలిసి ఇంతకాలం నువ్వు ఎందుకున్నావని నన్ను ప్రశ్న చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకటే, ఈ ప్రాజెక్టు నేనేదైనా కనుక చేసి దీన్ని కనుక ప్రాజెక్టు ముందుకు పోకుండా నేను కనుక ఆపితే ఏం జరుగుద్ది, అందరికీ నష్టపోతాం. అది కరెక్ట్ కాదు. నేను ఏదైనా చేయాలి అనుకుంటే అందరి ఇంట్రెస్ట్లోనే చేస్తానే కానీ నా స్వార్థం కోసం నేను చేయను. నేను ఏనాడు కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఇట్ ఈజ్ నోన్ టు మై కమ్యూనిటీ పీపుల్ అండ్ అదర్ కమ్యూనిటీ పీపుల్ ఈవెన్ టు ద బిల్డర్ ఆల్సో. హీ నోస్ ద మై హానెస్ట్. నన్ను కూడా ఆపేశారు. ఎందుకు ఆపారు అని అంటే, నేను
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డెలిబరేట్గా ఎగ్నెస్ అయ్యారు. మరి జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి కదా, మాకు న్యాయం చేస్తే చాలు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఆర్ కొల్యూటెడ్ విత్ ద బిల్డర్, ఓన్లీ వన్ శివకుమార్, అదర్ పర్సన్ జగదీశ్వరరావు అండ్ నమశివయ్య, టి సుబ్రహ్మణ్యం. దీస్ 4 డైరెక్టర్స్ ఆర్ క్లోజ్లీ హెల్డ్ విత్ దెమ్. నేను క్లోజే, కానీ నేను ఎంతవరకు అంటే నేను ఇది ప్రాజెక్టే తప్పితే నేను వేరే రకంగా నా స్వార్థం కోసం ఎక్కడ చేయలేదు. ఇట్ ఈజ్ నోన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.